నమస్కారం. న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా, యుఎస్ ఓపెన్ ఛాలెంజ్. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ. శబరిమలలో అద్భుత ఘట్టం, భక్తులకు మకర జ్యోతి దివ్య దర్శనం, అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. ఘనంగా గోదా కళ్యాణం వేడుకలు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించిన అర్చక స్వాములు. గంగిరెద్దుల ఆటకు ఆదరణ కరువు, బతుకంతా కష్టాలు. నిర్మానుష్యంగా తిరుమల, సంక్రాంతి ఎఫెక్ట్, సులభతరంగా శ్రీవారి దర్శనం. సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు, భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఇక బుధవారం భోగి పండుగ వేళ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, శ్రీభరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు. ఈ సందర్భంగా ఎద్దుల బండిని బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ ఎద్దుల బండిపై వారంతా అటు ఇటు తిరిగారు. దేవాంష్తో పాటు శ్రీభరత్ దంపతుల చిన్నారులు సైతం ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లలందరికీ చేతులు ఊపుతూ ఎద్దుల బండిలో తిరిగారు. అనంతరం ఈ ఎడ్ల బండి దిగి స్థానికంగా ఉన్న చిన్న పిల్లలకు వీరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పిల్లల్లో ఆనందం వెల్లివిరిసింది. తన స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ స్వగ్రామానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 4 రోజుల పాటు వీరు స్వగ్రామంలోనే ఉండి సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను సీఎం సతీమణి నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి పరిశీలించారు. అలాగే చిన్నారులకు ఆటల పోటీలు, మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, 3 లెగ్ రేస్, గ్యాస్ అండ్ బెలూన్ రన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భారీగా బాలురు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. అలాగే గ్రామస్తుల నుంచి అర్జీలను సీఎంతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి తండ్రి తనయులు భరోసా ఇచ్చారు. ఇక మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 4 రోజుల పాటు ఈ సంబరాల్లో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. తుడా వైస్ చైర్మన్గా ఆర్ గోవిందరావు ఐఏఎస్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా ఆర్ గోవిందరావు ఐఏఎస్ నేడు తిరుపతి తుడా కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ సదవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్లో తను సాయశక్తులా కృషి చేస్తానని, తిరుపతి అభివృద్ధిలో అలుపెరగక శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు ఇక్కడ వైస్ చైర్మన్ తుడాకు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు అందరూ ప్రజల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని మరింత అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని, దీనికి ప్రజలందరి సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రభుత్వ సహకారం ఎట్లానే ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో తుడాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీ గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 233 కేంద్రాల్లో 4 రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోదాదేవి, ఆండాల్, శ్రీ రంగనాథస్వామి వారి ఉత్సవాలను వేదికపై కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టం నిర్వహించారు.
వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల గాత్ర సంగీతం నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగాయి. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబర్ 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు బుధవారం ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏసీఏఓ బాలాజీ, ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు. రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో ముక్కోటి దేవతల ఆశీస్సుల కోసం గ్రామస్తులు భోగి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో పండుగ కళ ఉట్టిపడింది. తెల్లవారుజామున 4 గంటలకి మేల్కొన్న గ్రామస్తులు చలిని తరిమి కొడుతూ పాత జ్ఞాపకాలను ఆహుతి చేస్తూ గ్రామ కూడల్లో భోగి మంటలు వేశారు. అనంతరం గరుడగొమ్ము ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య సాగింది. పురవీధుల్లో గరుడగొమ్ముతో ఊరేగింపుగా వెళ్లారు. గ్రామస్తులు తరలివచ్చి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామం మొత్తం గోవిందనామంతో మారుమోగింది. గ్రామానికి శుభం కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మహిళలు పురవీధుల్లో దీపారాధన చేసి టెంకాయలు కొట్టారు. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకుల నాటి సాంప్రదాయాలను విస్మరించకుండా ఊరంతా ఏకమై జరుపుకుంటున్న ఈ వేడుకలు గాజుల మండ్యానికి పండుగలను తీసుకొచ్చాయి. రామచంద్రాపురం మండలం అనుంపల్లి పంచాయతీ అనుపల్లి గ్రామంలో పశువుల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పశువుల యజమానులు గ్రామదేవతకు పూజలు చేసి కోడె గిత్తలకు, ఆవులకు, దూడల కొమ్ములకు రంగులు వేసి కొప్పులు తొడిగారు. రాజకీయ నాయకుల, సినీ నటుల ఫోటోలతో కూడిన రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలను కొమ్ములకు కట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు వీధిలో పశువులను గుంపులుగా వదిలారు. అల్లి అవతల నిలబడిన యువకులు జోరుగా వచ్చే కోడె గిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు. కొమ్ములకు అంటించిన చెక్క పలకలను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. జల్లికట్టును చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి యువకులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది. అనుంపల్లి గ్రామంలో పశువుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. కోడెగిత్తలను నిలువరించే సమయంలో పలువురికి తీవ్ర గాయాలు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా రుయా ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీదేవి పెరిడిందేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం బుధవారం ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆదేశాల మేరకు ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్య, అర్చకులు కృష్ణమోహన్, వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 15వ తేదీ ఉత్తరాయణం ప్రారంభమైన మాసం నుండి భోగి పండుగ వరకు ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్య ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం తిరుప్పావై కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గోదాదేవి కళ్యాణం భోగి రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు గోదాదేవి కళ్యాణంలో పాల్గొని పునీతులయ్యారు. అనంతరం గోదాదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వార్లను గ్రామంలో ఊరేగించి భక్తులను కటాక్షించారు. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగులో వీళ్ళు సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో బుధవారం రోజు భోగి పండుగ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన, దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని, అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ జీవితం భోగ భాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. టీటీడీ వినాయక నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ మందిరం వద్ద గల క్రీడా మైదానంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ వినాయక నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినాయక నగర్ క్రీడా మైదానంలో పిల్లలు, పెద్దలు ఆటపాటలతో, కోలాటాలతో గంగిరెద్దుల నడుమ భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను ఆధ్యాత్మికంగాను, సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని, ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజేస్తున్న వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాలు, సమ్మేళనాలు, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని తెలియజేశారు.
తిరుపతి పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఘనంగా అంగరంగ వైభవంగా భారీ భోగి మంటలు నిర్వహించడం జరిగిందని, దీనికి సుమారు 20 టన్నుల కర్ర వేసి అతిపెద్ద భోగిగా వేయడం జరిగిందని వినాయక నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. తిరుపతి పట్టణ ప్రజలకి అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము గత 25 సంవత్సరాలుగా టీటీడీ వినాయక నగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇంతేకాకుండా మహిళలకి, పిల్లలకి ఆట పోటీలు, ముగ్గుల పోటీలు, చెస్, క్యారమ్స్, క్విజ్ కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నాము. గెలుపొందిన వారికి ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ఉన్నతాధికారులతో తిరుపతి పట్టణ ప్రముఖులచే బహుమతి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం టీటీడీ సహకారము మనకి బాగా అందించారు. ఉన్నతాధికారులు అందరూ సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఎక్కడా జరగని విధంగా మాకు టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్లో సంక్రాంతి సంబరాలు 10 రోజుల నుంచే మొదలవుతాయండి. గత 20 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులందరూ కలిపి సామూహికంగా భోగి జరుపుకోవడం, ఇంత పెద్ద ఎత్తున జరపడం నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరగదు. ఇన్ని కుటుంబాలు అందరం కలిపి జరుపుకోవడం కూడా చాలా సంతోషం. భోగి ప్రధానంగా మనలో ఉన్నటువంటి చెడును ప్రాళదోరి సమాజంలో మరింత ముందుకు పోవడానికి, మరింత ఉన్నతమైన స్థితికి చేరడానికి, మన లక్ష్యాలను ఎంచుకోవడానికి ఈ భోగి ఉపయోగపడుతుంది. వినాయక నగర్ అసోసియేషన్ తరఫున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా పాత రోజులను గుర్తు చేసుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ పల్లి సాంప్రదాయాలను మనమంతా కూడా గుర్తు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాలంతా కూడా వినాయక నగర్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తించినారు. వినాయక నగర్ కుటుంబ సభ్యులందరూ కూడా, మహిళలందరూ కూడా ఆటల పోటీలన్నీ కూడా నిర్వహించి 3 రోజులు పిల్లలకు అందరికీ కూడా చాలా చక్కగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా గత 25 సంవత్సరాల నుండి మేము వినాయక నగర్ గ్రౌండ్లో చాలా ఘనంగా భోగి మంటలు ఎప్పుడెప్పుడా అని తిరుపతి ప్రజలు ఎర్లీగా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మన భోగికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక పండుగ వాతావరణం లాగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము. అంగరంగ వైభవంగా జరుగుతుంది క్వార్టర్స్లో, గ్రౌండ్లో, టీటీడీ క్వార్టర్స్లో. మరి ఇంకా మళ్ళీ ఇలాగే ప్రతి భోగికి, ప్రతి పండగకి ఇలాగే జరగాలని కోరుకుంటూ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్ గ్రౌండ్ నందు భోగి మంటలు వేస్తున్నాము. ఇది అందరికీ సౌభాగ్యాలు కలిగించాలనేసి కోరుతున్నాము. సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా మార్కెట్లో పండుగ సామాగ్రి కొనుగోళ్ల హడావిడి ప్రస్ఫుటమవుతోంది. ఆధ్యాత్మిక కేంద్రమైన చిత్తూరు జిల్లాలో పండుగ శోభ సంతరించుకుంది. చాలామంది ఇప్పటికే దుస్తులను కొనుగోలు చేశారు. పశువుల పండుగ కూడా కావడంతో కొందరు వ్యాపారులు వాటి అలంకరణ వస్తువులను విక్రయిస్తున్నారు. పిల్లల పతంగుల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. పండుగ అవసరాల నేపథ్యంలో అభిరుచులకు అనుగుణంగా వస్తువులన్నీ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లు రద్దీగా కనిపించాయి. తిరుపతి గాంధీ రోడ్డు, పూల మార్కెట్, చిన్న బజార్ వీధి, తీర్థకట్ట వీధి తదితర ఏరియాల్లో పండుగ సామాగ్రి దుకాణాల్లో సందడి కనిపించింది. పశువుల మూకతాడు నుంచి పైన వేసే పైజామా వరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజా సామాగ్రిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. పశువుల అలంకరణ వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతుండగా, వీటిలో కొన్నింటిపై జీఎస్టీ లేకపోవడం వల్ల ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా ఏటికేడు పశువులు తగ్గిపోవడంతో అలంకరణ వస్తువులు పెద్దగా అమ్ముడుపోలేదు. మార్కెట్ తీరు పరిశీలిస్తే ఉత్సాహంగా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం 2026 జనవరి 14వ తేదీ బుధవారం శబరిమలలో మకర జ్యోతి దర్శనం భక్తులకు లభించింది. ఈ మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని అందరిలో బలమైన నమ్మకం. శబరిమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ మకర జ్యోతి దర్శనాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడతారు. ఆ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల శరణ ఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. శబరిమల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నం బలమేడు వద్ద ఉన్న కొండపై మకర జ్యోతి కనిపించింది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి నిష్క్రమించి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ సమయంలో కేరళ రాష్ట్రంలోని శబరిమలలో మకర విళక్కు ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ మకర విలక్కు అనేది పొన్నంబలమేడు అడవిలో నివసిస్తున్న మలయమాన్ కారి వారసులుగా భావించే మలయరామ తెగవాళ్లు పూర్వం కాలం నుంచి ఆచరిస్తున్న సాంప్రదాయం. ఈ మకర జ్యోతి సూర్యాస్తమయం తర్వాత సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య కొద్దిసేపటికే కనిపించింది. ఇది 3 సార్లు కనిపించి ఆ తర్వాత అదృశ్యమైంది. మకర జ్యోతి రోజున శబరిమల ఆలయంలో పండుగ పూజ, తిరువాభరణం, మణికంఠుడికి అలంకరించే ప్రత్యేక ఆభరణాలు ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏటా మకర జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప స్వామి వారికి అలంకరించే ఆభరణాలను పందలం నుంచి తీసుకుని శబరిమలకు పయనమవుతారు. పందల వంశస్థులు అయ్యప్ప స్వామి వారికి బంగారు ఆభరణాలు తయారు చేయించి ప్రతి ఏటా జ్యోతి దర్శనం వేళ అలంకరిస్తారు. ఈ బంగారు ఆభరణాలను పందల రాజ్యం నుంచి దాదాపు 3 రోజులు ప్రయాణం చేసి సంక్రాంతి రోజు సాయంకాలానికి స్వామివారి సన్నిధానానికి చేరుకుంటారు. అయ్యప్ప స్వామి ఆ తరువాత మరో అవతారంలో వచ్చినట్టు అయ్యప్ప జన్మ రహస్యంలో ఉంది. మొదటి అవతారాన్ని మణికంఠుడు అంటారు. ఈ అవతారంలో 18 మెట్లు ఎక్కిన తర్వాత జ్యోతి రూపంలో అంతర్ధానం అయిపోయాడని చెబుతారు. ఆ తర్వాతి అవతారాన్ని అయ్యనార్ అంటారు. అప్పట్లో కేరళలో దొంగలు అధికంగా ఉండడం ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారట. ఆ సమయంలో అయ్యనార్ దొంగల్ని సంహరించి ప్రజల్ని రక్షించాడని ప్రతీతి. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే ఆయన కూడా జ్యోతి రూపంలో మారిపోయాడట. ఈ రూపాలన్నీ అయ్యప్ప స్వామి రూపాలని భావిస్తారు. అందులోనూ జ్యోతి రూపంలో మారిన రోజు మకర సంక్రాంతి కావడంతో ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాడని భక్తుల విశ్వాసం. దానిని మకర జ్యోతిగా భావిస్తూ ఆరాధిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామివారి దర్శనం సులువుగా అవుతుంది. సంక్రాంతి పండుగను దేశమంతా ప్రజలు జరుపుకుంటుండడంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. తిరుమల శ్రీవారిని 73,014 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,639 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.27 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. గంగిరెద్దుల కళకు ఆదరణ లేకపోవడంతో ఆ కళనే నమ్ముకున్న వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ధనుర్మాసం అనేక విశేషాల్లో గంగిరెద్దు మేళం ఒకటి. పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఈ గంగిరెద్దుల మేళం ప్రస్తావన ఉంది కనుక ఈ గంగిరెద్దుల ఆటలు అతి ప్రాచీన కాలం నాటివేనని మనకు తెలుస్తోంది. గజాసురుని గర్భం నుంచి శివుని బయటికి రప్పించడానికి మహావిష్ణువు చేసిన రూపకల్పన ఈ గంగిరెద్దుల ఆటలు. ప్రజలను వినోదపరిచే ఓ జానపద కళారూపం గంగిరెద్దు మేళం. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో ఈ కళాకారులు తమ ఎడ్లని సర్వాంగ సుందరంగా అలంకరించి డూడు బసవన్న అంటూ ఊళ్ళు తిరుగుతూ సన్నాయి డోలు వాద్య సమ్మేళనంతో అయ్యగారికి మంచి జరగాలని, అమ్మగారికి మంచి జరగాలని ఇంటింటికి వెళ్ళి బియ్యం, బట్టలు, ధనం వంటివి ఇచ్చినవి తీసుకెళ్తుంటారు. ఈ ఎద్దులకి ఆటలో తర్ఫీదు ఇచ్చి ఆడిస్తారు. ఇంటికి మంచి జరుగుతుందని చెప్పు అనగానే గంగిరెద్దులు తలలూపుతాయి. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన కళారూపం ఇది. కొన్ని కుటుంబాలు వీటిపైనే ఆధారపడేవి. రాజులు, జమీందార్లు వీరిని పిలిపించి ఆడించి బాగా ముట్టజెప్పేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో గంగిరెద్దుల ఆటలు అధికం. బాగా బలిసిన ఎద్దులను అలంకరించి ప్రాంతాల్లో తిరుగుతూ మకాం వేస్తూ జీవయాత్రలు చేసేవారు. ఒక విధంగా కులవృత్తే ఇది. గంగిరెద్దులను దైవంతో సమానంగా సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు. ఎన్నో అలంకారాలు చేస్తారు. మూపురం వద్ద నుంచి తోక వరకు రంగురంగులుగా కుట్టించిన బొంతను కప్పుతారు. కొమ్ములను సైతం అలంకరిస్తారు. కొమ్ము చివర దగదగా మెరిసే ఇత్తడి గొట్టాలను తొడుగుతారు. మూతికి తోలుతో కుట్టబడిన సికమారును కడతారు. నొసటన అందమైన తోలు కుచ్చుళ్లను కడతారు. మూపురాన్ని రంగు పంచుతో అలంకరించి ఓ దండను దిగవేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును కడతారు. కాళ్లకు గజ్జెలు కడతారు. అప్పుడు ఈ బసవన్నల అందం సాక్షాత్తు నందికేశ్వరుని పోలి ఉంటుంది. ఇంతలా ముస్తాబు చేస్తారు గంగిరెద్దుల్ని. ఆడించేవారి ఆహార్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి వేషధారణ నెత్తికి రంగుల తలపాగా, కోర మీసాలు, చెవులకు కమ్మలు, భుజంపై కండువ, చేతికి వెండి మురుగులు, నుదుటన నామంతో సైకిల్ పంచకట్టు ఇలా ఉంటుంది. ఇంటింటికి వెళుతూ కూడళ్లలో కూడా గంగిరెద్దుల చేత ఆడిస్తూ ఉంటారు. గ్రామ పెద్దలను సంప్రదించి వేదికలపై ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు. మంచి వినోదాత్మకంగా ఉండడంతో గంగిరెద్దుల ఆటను చూడడానికి జనాలు బాగా వచ్చేవారు. ఇదంతా గత వైభవం. అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో మన ప్రాచీన కళారూపాలకు ఆదరణ తగ్గుతున్నా ఇంకా పూర్తిగా కనుమరుగవ్వలేదు. నేటికి ఈ ధనుర్మాసంలో గంగిరెద్దులు కానవస్తున్నాయి.
బియ్యం, బట్టలు ఏమిచ్చినా నందికేశ్వరునికి సమర్పించినట్లే. రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఏపీపీ జీసెట్ కన్వీనర్గా ఎస్వి యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పద్మావతి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్త లా సెట్ కన్వీనర్గా పద్మావతి మహిళా యూనివర్సిటీ లా విభాగ ప్రొఫెసర్ సీతాకుమారి, బీఈడీ కోర్సులో ప్రవేశానికి చేపట్టే ఏపీ ఎడ్సెట్ కన్వీనర్గా ద్రవిడ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగ ప్రొఫెసర్ శ్రీనివాస కుమార్ను నియమించారు. మే 4న లా సెట్, ఎడ్సెట్, మే 5వ తేదీ నుంచి ఏపీపీ జీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సిపిఎం పార్టీలో ఆయన ఒక సామాన్య కార్యకర్త. 82 ఏళ్ల ప్రయాణికి వచ్చిన ఆయన ఏనాడు ఉన్నత కమిటీలో లేరు. ఆయన కుటుంబం కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నది కాదు. చిన్నతనంలో అందరి పిల్లల్లాగే అల్లరి చిల్లరి చేష్టలతో సినిమాలు, షికార్లు తిరిగేవాడు. చదువుపై శ్రద్ధ లేదు. పెద్దల పోరుతో చదువుకున్నాడు. కుటుంబ పోషణ కోసం పోస్టల్ ఉద్యోగంలో చేరాడు. ఇక ఆయనకి అప్పటి నుంచి సమాజం అంటే ఏమిటో అర్థం అవుతూ వచ్చింది. పోస్టల్ యూనియన్లో సభ్యులుగా చేరారు. అదే ఆయనకు అనేక బతుకు పాఠాలు నేర్పింది. నాయకుల ప్రసంగాలు స్ఫూర్తినిచ్చాయి. ఎర్రజెండా తన హృదయాన్ని ఉత్తేజపరిచింది. ఇక తన జీవితం ఎర్రజెండా కోసమే అని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన జీవితం కమ్యూనిస్టుగా సాగింది. అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. తన 3 కుమార్తెలను కూడా కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దారు. ఆయనే అవనిగడ్డ వీరవర్మ. ఏవి వర్మ బహుమ ప్రజ్ఞాశాలి. ప్రతిరోజు ప్రజాశక్తి పత్రికను అధ్యయనం చేయడం, పార్టీ విధానాన్ని, రోజువారీ పిలుపును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకోవడం, పార్టీ పుస్తకాలను క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం, గ్రహించిన విషయాలను ఇతరులకు బోధించడం ఆయన దినచర్య. ఏవి వర్మ వృద్ధాప్య అనారోగ్య సమస్యతో బాధపడుతూ బుధవారం తిరుపతిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఎర్రజెండా నీడన ఏవి వర్మకు విప్లవ జోహార్లు. గుండె సంబంధిత బాధతో నెల రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి క్షీణించడంతో బుధవారం ఉదయం 10:50 తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గురువారం ఉదయం 10 గంటలకు యశోదానగర్లోని సిపిఎం కార్యాలయం నుంచి ఆయన భౌతిక దేహానికి అంతిమయాత్ర నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఆయన భౌతిక దేహాన్ని రుయా మెడికల్ కళాశాలలకు అప్పగిస్తారు. నిత్యం ఉద్యమాలలో ఉంటూ కుటుంబ సభ్యులకు సైతం కమ్యూనిస్టులుగా మార్చిన అవనిగడ్డ వీరవర్మకు రెడ్ సెల్యూట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,310 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,176 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,83,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 288 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా. యుఎస్ ఓపెన్ ఛాలెంజ్. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ. శబరిమలలో అద్భుత ఘట్టం. భక్తులకు మకర జ్యోతి దివ్య దర్శనం. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన దివ్య క్షేత్రం. ఘనంగా గోదా కళ్యాణం వేడుకలు. శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించిన అర్చక స్వాములు. గంగిరెద్దుల ఆటకు ఆదరణ కరువు. బతుకంతా కష్టాలు. నిర్మానుష్యంగా తిరుమల. సంక్రాంతి ఎఫెక్ట్. సులభతరంగా శ్రీవారి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.